మనలో మాట నాగార్జున గారి నెక్స్ట్ మూవీ అంటే మీకు తెలుసా? నాకైతే నిజంగా తెలియదు. మీకు తెలుసు నాకు కామెంట్ చేసేయండి. ఇంకా బిగ్ బాస్ ప్రోమోలోకి వెళ్తే బిగ్ బాస్ 2 ప్రోమోలు అయితే రిలీజ్ చేశాయి. ప్రోమోస్ అయితే ఏకదమ్ ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుంచి అయితే బిగ్ బాస్ 8 స్టార్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ ఈ బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ ఎవరో కాదు, ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వాళ్ళు, ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోబోతున్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీని తీసుకోబోతున్నారంట. అంతకు మించి ఉండబోతుంది బిగ్ బాస్ 8. అసలు ఉన్నట్టు ఏమో చూపిస్తున్నారు ప్రోమోలు. చూద్దాం మరి. మాయా లేదు మంత్రం లేదని ఏదో జీనీ లాంటి తీశారు. మరి నాగార్జున గారు హోస్ట్ అయితే ఈసారి నాగార్జున గారు హోస్ట్ చేయబోతున్నారు బిగ్ బాస్ 8కి. బిగ్ బాస్ 8లో అంతకు మించి మసాలా ఉండబోతుందని నాగార్జున అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇంకో మాట ఏంటంటే నాగార్జున నెక్స్ట్ మూవీ నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అసలు ఏ మూవీ తీస్తున్నారు అప్డేట్ కూడా ఇవ్వట్లేదు. కానీ బిగ్ బాస్ 8 నుంచి అయితే మామూలు అప్డేట్స్ రావట్లేదు. అప్డేట్స్ మీద అప్డేట్స్. ప్రోమోస్ అయితే ఎగ్దమ్ అని చెప్పుకోవచ్చు. ప్రోమోస్లో ఆ ఈఎఫ్ఎక్స్ కానీ మామూలు లేదు. ఈఎఫ్ఎక్స్ ఎంత మాత్రం ఉందంటే బిగ్ బాస్ ఈసారి 8 అయితే మంచి భారీ బడ్జెట్ తీయబోతుందని చూసుకోవచ్చు. ఈ ఆల్మోస్ట్ ఈ బిగ్ బాస్లో చాలామంది సెలబ్రిటీ ఉన్నోళ్ళే. ఒక్కొక్కరికి 1 మిలియన్ 2 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అదే ఫాలోవర్స్ ఉన్నోళ్ళు సెలబ్రిటీని తీసుకోబోతున్నారు. అంటే సినిమా హీరో యాక్టర్స్ కాదు, ఓన్లీ ఈ మధ్య కాలం ఫేమస్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. ఎలా ఉండబోతుందో అంటే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో బిగ్ బాస్ 8. అండ్ బిగ్ బాస్ 8లో వచ్చేసి ఇంకో సీజన్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ గెస్ట్గా వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయంట. అంటే పల్లవి ప్రశాంత్ మధ్యలో వీకెండ్స్కి వచ్చినప్పుడు అలా సండే వస్తారుగా, ఆ సండే వీకెండ్స్లో పల్లవి ప్రశాంత్ సార్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట. చూద్దాం మరి. జైన్ ఉంటా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాగార్జున నెక్స్ట్ మూవీ నాకైతే కామెంట్ చేయండి భయ, నిజంగా ఉంటా.